తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాల ముఠాలపై వివిధ శాఖల అధికారులు దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. రైళ్లు, పారిశ్రామిక వాడల్లో విస్తృతంగా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 91 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. రైళ్లలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో చోట 5 కిలోల గంజాయిని సీజ్ చేసిన అధికారులు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు. ఇక వరంగల్ కోనార్క్ ఎక్స్ప్రెస్లో 32 కిలోల గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని అక్రమంగా సప్లై చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాలో 214 కిలోల గంజాయి పట్టుకున్నారు. ములుగు జిల్లాలో వాజేడులో 30 కిలోలు, సంగారెడ్డిలో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. సంగారెడ్డిలో 270 గ్రాముల ఆల్ఫాజోలం, 7.8 కేజీల నాటుజీపంను స్వాధీనం చేసుకున్నారు. 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్లో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు పట్టుకున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. పారిపోతున్నాయి చెప్పాలి కదా.